ఒక ఉదయం కోడి పెరట్లో తిరుగుతుండగా నేలమీద ఒక అందమైన రంగుల ఈక కనిపించింది. అరే, ఎంత అందమైన ఈక! ఇది నా ఈక కాదు. దీన్ని పోగొట్టుకున్నవాళ్ళు బాధపడుతుంటారు. దీన్ని నా దగ్గర ఉంచుకోవడం సరికాదు. అసలు యజమానికి తిరిగి ఇచ్చేయాలి. ఈక పట్టుకుని కోడి బయలుదేరింది. దారిలో ఈదుతున్న బాతు కనిపించింది. బాతు సోదరా, ఈ అందమైన ఈక నీదేనా? కాదు కోడి ఎక్క, నా ఈకలు తెల్లగా ఉంటాయి. ఇది ఏదో రంగుల పక్షిది. ఓహో, సరే. అయితే యజమానిని వెతికి పట్టుకుంటాను. ధన్యవాదాలు సోదరా. కోడి ముందుకు నడుస్తుండగా దారిలో ఒక నెమలి విచారంగా కూర్చుని కనిపించింది. నెమలి మిత్రమా, ఎందుకు అంత బాధగా ఉన్నావు? నా అందమైన ఈకలలో ఒకటి ఎక్కడో జారిపోయింది. అది నాకు చాలా ఇష్టమైనది. అది ఇదేనా? నేను దీన్ని నీ కోసమే వెతుకుతూ తీసుకొచ్చాను. తీసుకో మిత్రమా. చాలా చాలా ధన్యవాదాలు కోడి. నువ్వు నాకు ఎంతో పెద్ద సహాయం చేశావు. నెమలి సంతోషంగా తన రంగుల ఈకలు విప్పి చక్కగా నాట్యం చేసింది. అందరూ మురిసిపోయారు. ఇతరులకు సహాయం చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఇలా కోడి సహాయం చేసి అందరి మన్ననలు పొందింది. మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.